ప్రైజ్ ది లార్డ్. నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అద్భుతమైన వాగ్దానం. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీకేదీ తక్కువ కాదు. అబ్రహాముకి విస్తారమైన ఆస్తిని దేవుడు ఇచ్చాడంట. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి తోడుగా పెట్టుకొని నడిచాడు. యాకోబు దారిలో వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. చక్కని ఒక రాయి పెట్టి, ఓ దేవా, నేను వెళ్ళే మార్గంలో నాకు ఉద్యోగం, ఇల్లు, తినటానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రము ఇచ్చినట్లయితే నాకేమీ తక్కువ కాకుండా నువ్వు చూసుకుంటే నేను సంపాదించిన ప్రతి దాంట్లో దశంభాగం నీకు ఇస్తాను. అప్పుడు దశంభాగం గురించి బైబిల్లో రాయిలా, బైబిలే లేదప్పుడు. తను అప్పుడు అంటాడు, నేను దశంభాగం ఇస్తాను. పునాదిగా వేసిన ఈ చిన్న రాయి ఉందే, ఈ రాయి దగ్గర నేను మందిరం నిర్మిస్తా. యోసేపు తను వెళ్తున్న మార్గంలో దేవుడు తోడుగా ఉండబట్టి దేవుని హస్తం తోడుగా ఉన్న యోసేపు వర్ధిల్లెను అని వ్రాయబడింది. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు దేవుని హస్తం అతనికి తోడై ఉన్నందున ఏదీ తక్కువ కాకుండా అతన్ని దేవుడు ఒక జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని తీసుకువెళ్ళి ప్రజలందరి ముందు ఆ దేశాన్నే ఏలేవాడిగా, ఏ ఆఫీసర్ అయితే ఇబ్బంది పెట్టారో ఆఫీసర్లందరికీ తలగా దేవుడు నిలబెట్టి తలగా చేసి ఆ దేశానికి ఒక ఏలువాడిగా చేశాడు, దేశాధిపతిగా చేశాడు. యోసేపు తన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవా, నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ కష్టాలు పెట్టావని దేవుణ్ణి ప్రశ్నించలా. మనలో ప్రతి ఒక్కరూ ప్రతి దానికి ప్రశ్నించడమే. ఎవరి మీద? దేవుని మీద. మనకు కలిగిన ప్రతి కీడు, ఏ చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా దేవుణ్ణి అంటున్నావా అంటే నీవు దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. ఒక్క మాటైనా దేవునికి విరోధంగా మాట్లాడా? పిల్లల్ని కోల్పోయాడు, 10 మంది పిల్లల్ని. బాధల్లో పడ్డాడు. ఒకవైపున చర్మరోగం వచ్చేసింది. తనకు రోగము, నష్టము అన్నీ కలగట్టుకుని ఒకేసారి వచ్చి పడ్డాయి. కలలో కూడా ఊహించలేదు. ఎవరు, తన శత్రువులు కూడా ఊహించలా అలా నష్టపోతాడని. అలాంటి భయంకరమైన బాధల్లో యోబు ఒక మాట అంటాడు, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, అన్నీ నష్టపోయినవాడు ఒక్క మాట కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదంట. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, కష్టము, బాధ, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, వాటిని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎవరు నీకు ఇబ్బంది కలిగించినా దేవుని వేడుకుంటూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు. ఒక టైం వస్తుంది, పైన ఉన్నవాడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఊరుకోడు, కానీ న్యాయము తీర్చేవాడు. బాధపరచబడేవారికి ఆయన న్యాయం తీర్చేవాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆయన కనకరించేవాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్నవారికి విడుదల ఇచ్చేవాడు. గుడ్డివానికి కన్నులు తెరువజేయవాడు. ఆకలిగా ఉన్నవారికి ఆహారం దయచేయవాడు. బంధకాల్లో ఉన్నవారిని విడిపించేవాడు, నడిపించేవాడు. పరదేశులను కాపాడువాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తల్లిగా, తండ్రిగా ఆదరణ ఇచ్చి నడిపించే దేవుడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఒక రోజున తప్పనిసరిగా విడుదలను చూడబోతున్నావు. అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. సహాయము నువ్వు పొందుకుంటావు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుని బిడ్డ, నీ ఇంటికి సహాయం వచ్చునుగాక, నీ జీవితంలోకి వెలుగు వచ్చునుగాక, నీ చీకటి పటాపంచులైపోవునుగాక, నిన్ను ఆవరించిన కారు మేఘాలు, కారు మబ్బులు తొలగిపోవునుగాక, నీతి సూర్యుడైన యేసు నీ పైన ప్రకాశించునుగాక. ఆమెన్. నీ జీవితం దేవుని ప్రేమతో వెలిగించబడే రోజు వచ్చునుగాక. ఆమెన్. నీ చుట్టూ ఉన్న భక్తులు నిన్ను చూసి నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పుకునే రోజు వచ్చునుగాక. ఆమెన్. నీ శత్రువులు, నీ బంధువులు, నీ వీధిలో ఉన్న వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు దేవుడు సహాయం పొందుకున్నారు, నిజంగా దేవుని సహాయం వారికి ఉంది అని చెప్పే రోజు రావాలన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. సింహపిల్లలు పస్తుపడినన్ దేవుని దక్షిణ కదలెను. సింహపిల్లలు పస్తుపడినన్ దేవుని దక్షిణ కదలెను.
హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులతో అన్నారు, మీరు వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, సువార్త దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించండి. అయితే మీరు వెళ్తున్నప్పుడు జోలిని తీసుకెళ్ళొద్దు, ఒక కర్ర తీసుకెళ్ళొద్దు, చెప్పులు కూడా అక్కర్లేదు, వెళ్ళండి. వారు వెళ్ళారు, సువార్త చేసి వచ్చారు. లాస్ట్కి ప్రభువు ముగింపులో ఆయన శిలువ మరణానికి వెళ్ళే ముందు అన్నాడు, పేతురు, యోహాను, యాకోబు, నేను చెప్పానుగా అనేక గ్రామాలకి వెళ్ళమని, ఏమీ తీసుకెళ్ళొద్దు అన్నాగా, ఏమీ తీసుకోకుండా మీరు వెళ్ళారుగా, మీకు ఏమైనా తక్కువైందా? మీకు ఏదైనా తక్కువైందా? అక్కడ అన్నం లేని పరిస్థితి ఏర్పడిందా? అయ్యో సువార్త చెప్పడానికి వెళ్ళాను, నాకు నీళ్లు లేవే అనే పరిస్థితి ఏర్పడిందా? చలితో వణికిపోయానే సువార్తకు వచ్చిన నాకు అనే పరిస్థితి మీకు ఏర్పడిందా? మీకు ఆహార లోపం ఏమైనా వచ్చిందా? వస్త్రలోపం వచ్చిందా? మీరు సువార్తకు వెళ్ళారు కదా, నేను చెప్పాను కాబట్టి వెళ్ళారు కదా, మీకు ఏదైనా తక్కువ అయిందా అని అడిగాడు యేసయ్య. మరియు ఆయన సంచియు జూలేయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. సువార్త దగ్గరికి వెళ్ళిన దగ్గర అంతా తన బిడ్డలను ప్రేరేపించి ఆ సువార్తకు ఖర్చులు ఇప్పించేలా దేవుడు చేశాడు అక్కడ. దేవుని పని చేయాలనుకుంటున్నావా? దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకుంటున్నావా? దేవుడు తన దూతలను పంపి నీ పని జరిగించునుగాక. ఆమేన్. తప్పనిసరిగా కార్యాలు ఫలింపజేస్తాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నందున అతడు చేసిన ప్రతి దాంట్లో సఫలుడయ్యాడు, ఫలించే కొమ్మగా సాక్ష్యం పొందాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ మంచి పని చేస్తున్నా దానిలో సఫలులవ్వాలన్నది దేవుని చిత్తమని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా, నీవు నాకు తోడుగా రావాలి ప్రభువా. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నీ సన్నిధి నాతో రావాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావాలి ప్రభువా. నువ్వు యోసేపుతో ఉన్న రీతిగా నీవు ఆయనను ఫలించడి కొమ్మగా చేశావు. నీవు యాకోబుతో ఉన్నప్పుడు తండ్రి నీవు ఆయనను ఆశీర్వదించావు. అతడు ఒంటరిగా వెళ్ళాడు, అతని వద్ద ఏమీ లేదు, కానీ నీవు ఆయనకు సమస్తము ఇచ్చావు, అతనికి ఏమీ కొదువ కాలేదు. ప్రభువా, మీరు అన్నారు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించండి, మీకు ఏదీ కొదువ ఉండదు. అదేవిధంగా ఈరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ ఎదుట ఎవరు మొరపెడుతూ ఉన్నా నీ పాదముల చెంత నీ ఎదుట మేము ప్రార్థిస్తూ మొరపెడుతున్నామయ్యా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావయ్యా. నువ్వు మాకు తోడుగా వస్తే మా జీవితంలో మాకు ఏదీ కొదువ ఉండదు. నీవు మాకు మంచి కాపరివి. నీ కొరకు మంచి గొర్రెలుగా ఉండుటకు మాకు నేర్పండి ప్రభువా. మీరు మా కాపరిగా ఉన్నారయ్యా, నీకు స్తోత్రం. నువ్వు మా అక్కరలన్నీ అవసరతలన్నీ తీరుస్తావు. నాకు ఏమీ కూడా తక్కువ కాదు, నాకేమీ లేమి కలగదు. నా ప్రభువు నా అవసరతలన్నీ తీరుస్తాడు. నీవు అవసరత కలిగి ఉండొచ్చు, కానీ నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైనా, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయుచుండగా, వారి చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభువా సీరియస్ కండిషన్తో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీరు మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపచేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, వీరు చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్త ఎరిగిన దేవుడవు తండ్రి,
మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ ప్రేమను మా మీద ఉంచి ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించులాగున మీరు ఆజ్ఞాపిస్తుండగా మా కష్టార్జితం మాకు స్థిరపరిచి మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో, పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసు రక్తమే జయం. ప్రతి స్థలంలో మేము ఫలించి నీకు మహిమ తీసుకురావాలి. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా ప్రార్థించి విశ్వాసంతో నిన్ను ఆశ్రయించిన యోసేపు వలె మేము కూడా నిన్ను ఆశ్రయించి జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాగ్దానం విని ఊరుకోవద్దు. మీరు విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని కృపా సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.